అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం తొలి ఏకాదశి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. ఆ రోజు ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా అసలు ఏకాదశి తిథి ఎందుకంత ప్రత్యేకమో చూద్దాం. పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదికే కాలు దువ్వడం మొదలుపెట్టాడు. ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమని ముల్లోకాల్లోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడై మురాసురునితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య చాలా భీకరమైన యుద్ధం మొదలైంది. వందల సంవత్సరాల యుద్ధం జరిగినా కూడా ఎవరూ గెలవలేదు. ఈలోపు విష్ణుమూర్తి యుద్ధంలో తనకు కలిగిన అలసట తీర్చుకోవడానికి ఓ గుహలో విశ్రమించారు. ఈ విషయం తెలుసుకున్న మురాసురుడు విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని చంపాలని అనుకుని నిదానంగా గుహ దగ్గరికి వెళ్ళాడు. కానీ విష్ణుమూర్తిదంతా యోగనిద్ర కదా. ఎప్పుడైతే మురాసురుడు చెడు ఆలోచనతో విష్ణుమూర్తి వద్దకు చేరుకున్నాడో వెంటనే ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఆమె ఏకాదశి. తన రక్షణ కోసం ప్రత్యక్షమైన ఏకాదశి దేవతను చూసి విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. నీకేం కావాలో కోరుకోమని అభయాన్నిచ్చాడు. దానికి ఏకాదశి తను ఒక ముఖ్యమైన తిథిగా మారాలని, ఎవరైతే ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ధ్యానిస్తారో వారి పాపాలన్నీ హరించుకుపోవాలని కోరింది. ఆమె కోరికలకు విష్ణుమూర్తి తన అంగీకారాన్ని తెలపడంతో ఏకాదశికి అంత విశిష్టత ఏర్పడింది. మురాసురుణ్ణి సంహరించినందుకు విష్ణుమూర్తికి మురారి అన్న పేరు సార్థకమైంది. ఏకాదశికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఏకాదశులు నెలకి 2 వస్తాయి. పౌర్ణమికి ముందొకటి, తర్వాత ఒకటి. అలా మొత్తం సంవత్సరం అంతా కలుపుకుంటే 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ప్రతిదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది, అలాగే ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది. అలా ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడిలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇలా శయన ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లిన విష్ణువు 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. అందుకే కార్తీక ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత వచ్చే రోజునే క్షీరాబ్ది ద్వాదశిగా మనం జరుపుకుంటాం. విష్ణువు యోగ నిద్రలో ఉండి 4 నెలల కాలాన్ని ఉపాసనకు అత్యుత్తమమైనదిగా భావిస్తారు. అందుకే యోగులు, సన్యాసులు ఈ 4 నెలల్లో చాతుర్మాస్య దీక్ష తీసుకుంటారు. ఒకే చోట కదలకుండా ఉండి ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు. అలాగే సంవత్సరంలోని 24 ఏకాదశులు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ తొలి ఏకాదశి రోజునే పూజను మొదలుపెట్టుకుంటారు. తొలి ఏకాదశి రోజు పూజ, ఉపవాసం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దశమి రోజు ఏకభుక్తం పాటించాలి. ఒక పూట భోజనం చేసి రెండో పూట అల్పాహారం లాంటిది తీసుకోవచ్చు. ఎందుకంటే ముందు రోజు రాత్రి వరకు కడుపు నిండా భోంచేస్తే మర్నాడు మనం ఉపవాసం అనేది చేయలేము. అందుకనే ఈ ఏర్పాటు. ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించుకుని ఉపవాసం ప్రారంభించాలి. మన వయసును, ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాసం 3 విధాలుగా చేయొచ్చు. మంచినీళ్ళు మాత్రమే తాగి చేసేది మొదటి రకం. రెండవది ఫలాహారం, అంటే పాలు పళ్ళు మాత్రం తీసుకుని చేసేది. మూడవది నక్తాహారం, అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పాలు పళ్ళు తీసుకోవడం. ఎలాంటి ఉపవాసం చేసినా సరే మిగిలిన విషయాల వైపు వెళ్లకుండా మనస వాచా కర్మణ దైవ ధ్యానంలో గడపడం ప్రధానం. అలాగే వీలున్నవారు తప్పకుండా జాగరణ చేయాలి. జాగరణ అంటే ఊరికే కబుర్లతో కాలక్షేపం చేయకుండా దైవ ధ్యానంలో గడపాలి. భజనలు, ప్రాణశ్రవణాలు ఇలాంటి వాటితో గడపాలి. తర్వాత ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి తిరిగి పూజ పూర్తి చేసుకుని ఎవరికైనా భోజనం పెట్టి కానీ లేదంటే కనీసం స్వయం పాకం ఇచ్చి అప్పుడు మనం ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే భోజనం స్వీకరించడం. అలాగే ద్వాదశి రోజు కూడా ఒక పూటే భోజనం చేయాలి. దీంతో మన ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. దీని గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే నేను ఇంతకు ముందే వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం వెనకాల ఉన్న కారణాలు ఏంటో చూద్దాం. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో అనేక మార్పులు వస్తాయి. వర్షాకాలం వల్ల మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం అంతా శుభ్రమై దేహం కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంటుంది. ఉపవాసం వల్ల ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. అంటే మన మనసు, శరీరం మన అదుపులో ఉంటుంది. అంతేకాకుండా కష్ట పరిస్థితుల్లో, అంటే మనకు కష్ట పరిస్థితులు ఏమొస్తాయి అని అనుకోవచ్చు, కానీ ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ధనవంతులైనా ఒక్కోసారి ఆ పూట భోజనం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు. అలాంటి సమయాల్లో ఒక్క పూట భోజనం లేకపోయినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఇలాంటి ఉపవాసాలు అలవాటు ఉంటే కనుక అలాంటి పరిస్థితిని మనం చాలా సులభంగా దాటొచ్చు. విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి.
ఉపవాసం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరం శుభ్రపడి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. కానీ ఏకాదశి రోజే ఎందుకు చేయాలి అనే ప్రశ్న వస్తే కనుక, ఏకాదశి అంటే 11. ఆ రోజు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు ఈ 11 కూడా ఒకే త్రాటిపై ఉండడం వల్ల మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. అలాగే పేలపిండి నైవేద్యంగా పెట్టడం కూడా తొలి ఏకాదశి ఆచారాల్లో ఒకటి. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఇన్ని లాభాలున్న తొలి ఏకాదశి వ్రతాన్ని మీరు కూడా ఆచరించి ప్రయోజనాన్ని పొందండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.